2004 ఎన్నికల్లో మీరు అప్పట్లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మాకినేని పెదరత్తయ్య గారు తెలుగుదేశం పార్టీలో ఆయన అప్పటిదాకా ఒక స్టాల్వర్ట్ ఓటమి ఎరుగని నాయకుడు అలాంటి వ్యక్తి పైన మీరు విజయం సాధించారు. అప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మీ నియోజకవర్గం రిజర్వర్ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత మీరు పక్కనే అంటే మీ నియోజకవర్గ పరిధిలో కొన్ని మండలాలు కానీ పరిగణలో తీసుకుని పొన్నూరు నియోజకవర్గం నుంచి మీకు టికెట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు టికెట్ రాలేదు. కారణం ఏంటంటే 2004 ముందు కూడా మేమంతా జనరల్గా కాంగ్రెస్ ఫ్యామిలీస్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు. అదేవిధంగా 2004 శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉన్న పరిస్థితిలో మనం గెలవటం. ఆ 2004 నుంచి 2009 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతనితో సన్నిహిత సంబంధాలు ఉండటం. 2009లో డీలిమిటేషన్లో పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం అవటం. ఆ తర్వాత 2009-14 మధ్య ఎలక్షన్ సమయంలో పొన్నూరు నియోజకవర్గం మనం కోరటం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని. అంతకుముందే అతను లీలాధర్ అనే వ్యక్తికి అతను ప్రామిస్ చేయటం, అతనికి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తాము, రాజకీయాలకు సంబంధించి ఎంకరేజ్ చేసి ఏ చిన్న అవకాశం వచ్చి ఇంకా కల్పిస్తామని ప్రామిస్ జిల్లాలో నాకు ఒక్కడికి ప్రామిస్ చేయడం ప్రత్యక్షంగా పిలిచేలా చెప్పడం జరిగింది. ఆ రోజు అప్పుడు అంటే ఆ ప్రామిస్ చేసినప్పుడు ఇంకా ఆ విషయం ఎవరికైనా మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలో పెద్దలకి దృష్టిలో ఉందండి? అప్పట్లో తెలుసు. ఆ రోజు చనిపోయారు కానీ తద్దల కృష్ణారెడ్డి గారు అప్పుడు కూడా ఉన్నారు. సాక్షి పెట్టిన తర్వాత ఆయనకి తెలుసు. అదే కాకుండా చాలామంది తెలుసు. దానికి సంబంధించి ఆయన హామీ ఇచ్చే కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెండోసారి ముఖ్యమంత్రి తర్వాత కూడా నాకు ఎదురుపడి కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ఫస్ట్ ఫేస్లో మీకు చేస్తానని చెప్పేసి. సరే అవన్నీ పక్కన పెట్టినా కూడా 9 తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ అతనికి అన్యాయం జరిగింది, కార్యక్రమాల కుటుంబాలు జరిగిందో ఆ రోజు మొదటి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా వారితో కలిసి నడిచాం. ఎక్కడెక్కడ రెండో అవకాశం ఇవ్వాల. ఏ పార్టీకి సంబంధించి ఇంకోళ్ళకి సంబంధించి ఇంకో నాయకత్వంలో పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వాల. ఆయనతోటి కలిసి ఆయనతోటి నాకు పరిచయం ఉంది. 2009 ముందు నుంచి పరిచయం ఉంది. ఇక తర్వాత అతను పార్టీ పెట్టినది కంటిన్యూస్గా మనం పనిచేయడం జరిగింది. నేను కృష్ణా పశ్చిమ గోదావరి 2 జిల్లాలకు కోఆర్డినేటర్గా పనిచేశాను, అబ్జర్వర్గా పనిచేశాను అప్పుడే. ఆ తర్వాత పొన్నూరులో పోటీ చేయటమే కాదు, పత్తిపాడు బై ఎలక్షన్స్లో కీలకంగా వ్యవహరించి గెలిపించాం. 14 ఎన్నికలు అప్పుడు శాసనసభ్యులు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా కోఆర్డినేటర్గా వేసినా కానీ ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా నేను పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను. పార్లమెంట్ జిల్లాలో ఏర్పడిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే పెద్ద ఎత్తున బూత్ కమిటీలకు సంబంధించి ఇంకో కార్యక్రమాలకు సంబంధించి గడప గడప సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాలు చేసాం. పార్టీని పటిష్టం చేసే కార్యక్రమంలో నా వంతు కర్తవ్యం పూర్తిగా నిర్వర్తించాను. ఎక్కడ కూడా రాజీ పడకుండా. ఆ రోజు చాలా క్లిష్టమైన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అరాచకం సృష్టించే కార్యక్రమంలో కూడా ఎదుర్కొని చేసాం. ఆ రోజు ఎక్కడ కూడా రాజీ పడకుండా. మరి 19 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ని పొన్నూరు నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్నారని బాగా కార్యకర్త వెనకబడిపోతూ ఉండాలనే ఉద్దేశం ఆలోచన అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి సస్పెన్షన్ గురి చేసిన కూడా నాకైతే లోతుగా పూర్తిగా సమాచారం లేదు.